హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతి ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అట్లాగే బిగినర్స్ డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో మీకు రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ ఏంటి, సో ఇండికేటర్స్ తోటి మీకు యాక్యురసీ ఏ విధంగా ఉంటుంది, సో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది నా మెంటర్షిప్ యొక్క డీటెయిల్స్. సో A to Z ప్రైజ్ యాక్షన్ కోర్స్ అనమాట, బేసిక్ టు అడ్వాన్స్డ్ కోర్సు. సో టోటల్గా 25 రికార్డెడ్ ఫార్ములా క్లాసెస్ ఉంటాయి. సో క్యాన్6 బేసిక్స్ నుంచి క్యాన్6 రీడింగ్ కావచ్చు. సో ప్రతి ఒక్క క్యాన్6తో మీరు ప్రైజ్ యాక్షన్ ఏ విధంగా రీడ్ చేయాలి, సో ప్రైజ్ యాక్షన్ స్టోరీ రీడింగ్, సో మార్కెట్లో నెక్స్ట్ క్యాండిల్ ఎనాలిసిస్, అలాగే మార్కెట్ యొక్క ట్రాప్స్, సో ట్రాప్స్తో ఏ విధంగా ట్రేడ్ చేయాలి, సో ప్రతి ప్రైజ్ యాక్షన్ డీప్ కాన్సెప్ట్స్ని ఇక్కడ A to Z బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నా వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. మీ కోర్స్తో పాటు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సపోర్ట్ కూడా ఉంటుంది. సో కోర్స్ కూడా మీకు లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. సో నా స్టూడెంట్స్ యొక్క రీల్స్ కూడా మన ఛానల్లో పోస్ట్ అనే ఆప్షన్లో ఉంది అన్నమాట. సో మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన కోర్స్ డీటెయిల్స్. సో వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు USD IDR OTC మార్కెట్. సో ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కైండ్ ఆఫ్ మేజర్ స్ట్రక్చర్ వచ్చేసి సైడ్ వేస్ ఉంది. సో చెప్తున్నాను, సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని మీరు క్లియర్ కట్గా అవాయిడ్ చేయండి. సో ఏదైతే మార్కెట్లో మీకు క్లియర్ కట్గా కనిపించే ఒక కైండ్ ఆఫ్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక డౌన్ ట్రెండ్ని మాత్రమే మనము ఒక కైండ్ ఆఫ్ ట్రేడ్ కన్ఫర్మేషన్స్కి, అంటే ట్రేడ్ ఎనాలిసిస్ కోసం మీరు యూజ్ చేయండి. సో ఓన్లీ ట్రెండీ మార్కెట్లో మాత్రమే అనాలిసిస్ చేయండి. సో సైడ్ వేస్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే సైడ్ వేస్లో ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ ఉన్నా కూడా అది వర్క్ అవ్వవు. ఈవెన్ ప్రైజ్ యాక్షన్ SMC కావచ్చు, మీరు కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోతారు ఎందుకంటే మార్కెట్ యొక్క స్ట్రక్చర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మార్కెట్ యొక్క ఏదైతే డైరెక్షన్ కానివ్వచ్చు, సో రివర్సల్స్ కానివ్వచ్చు, సో మార్కెట్ యొక్క టార్గెట్స్ కావచ్చు, వీటిని మీరు ఎనాలిసిస్ చేయడానికి స్ట్రక్చర్ అనేది క్లియర్ కట్గా ఉండాలి. కాబట్టి మీరు ట్రెండీ మార్కెట్ ఉన్న స్ట్రక్చర్లో మాత్రమే ఎనాలిసిస్ చేయండి. సో ఇంకొకటి, సో ఒక సబ్స్క్రైబర్కి ఇక్కడ మనకు వాట్సాప్లో మెసేజ్ చేయడం జరిగింది. సో తన యొక్క ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ జర్నీ గురించి నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. సో ఫస్ట్ ఇక్కడ ఈ యొక్క ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఓవరాల్గా మార్కెట్లో అప్వర్డ్ డైరెక్షన్ ఉంది. సో తర్వాత ఒక కరెక్షన్ వచ్చింది. సో కరెక్షన్లో చూడొచ్చు, ఇక్కడ బయర్స్ ట్రై చేశారు. సో బయర్స్ ఇక్కడ మనకు హిస్టరీలో చూడొచ్చు, బయర్స్లో ఏమాత్రం కానీ స్ట్రెంత్ అనేది మనకి డిక్రీజ్ అవ్వట్లేదు, వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ యొక్క కరెక్షన్లో, సో ఎండ్ ఆఫ్ ద కరెక్షన్లో మనకి సెల్లర్స్ ట్రై చేస్తున్నారు, సో ఒక స్ట్రాంగ్ మొమెంటం క్రియేట్ చేయడానికి. బట్ ఇక్కడ బయింగ్ ప్రెషర్ వల్ల వాళ్ళ యొక్క వీక్నెస్ అనేది వచ్చింది. సో నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, స్ట్రక్చర్లో మనకి ఈ యొక్క డిమాండ్ జోన్ ఏదైతే ఉందో, ఆ డిమాండ్ జోన్ దగ్గర నుంచి సెల్లర్స్లో ఆ యొక్క కరెక్షన్లో వీక్నెస్ రావడం, తర్వాత వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సో చూడొచ్చు మనకు స్టోరీని, అంటే ఇక్కడ స్ట్రక్చర్ పరంగా మనం ఆ స్టోరీని రీడ్ చేయండి, ప్రొజెక్షన్ స్టోరీని. సో తర్వాత ఇక్కడ క్యాన్6 వైజ్గా కూడా బయర్స్ అండ్ సెల్లర్స్ యొక్క స్టోరీని రీడ్ చేయండి, మీకు క్లియర్ కట్గా ఒక అనాలిసిస్ అనేది చేయగలుగుతారన్నమాట. సో ఇక్కడ రీట్రేస్మెంట్లో సెల్లర్స్ వీక్నెస్ షో చేయడం, తర్వాత బయర్స్ స్ట్రాంగ్గా ఒక మంచి కంటిన్యూషన్ సైన్ ఇవ్వడం అనమాట. సో ఆ కన్ఫర్మేషన్ తోటి నేను తీసుకున్నాను. సో మనకి ప్రీవియస్ హై పైన హై అనేది క్రియేట్ అవ్వడానికి ఇక్కడ మనకి మెయిన్గా మార్కెట్ ట్రై చేస్తుంది, ముఖ్యంగా ట్రెండీ మార్కెట్లో. సో మనకి ఆ యొక్క సబ్స్క్రైబర్ మెసేజ్ చేశాడు. సో ఒక కంప్లీట్ టెలిగ్రామ్లో ఇచ్చే ఒక ట్యూటోరియల్స్ని తను ఫాలో అయ్యాడు. సో ఇండికేటర్స్ సంబంధించిన ఒక స్ట్రాటజీని తను ట్రై చేశాడు అనమాట. సో ఒక హ్యూజ్ అమౌంట్ని తను లాస్ అవ్వడం జరిగింది, ఎందుకంటే అక్కడ ఆ ట్యూటోరియల్స్ చెప్పే వాళ్ళ యొక్క రిఫరల్ లింక్ తోటి అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో డిపాజిట్ చేయాలి డెఫినెట్గా. సో డిపాజిట్ చేస్తే ఆ యొక్క అప్లికేషన్ చేసే వాళ్ళకు, ఆ బ్రోకర్ని అప్లికేషన్ చేసే వాళ్ళకు డెఫినెట్గా ఒక కైండ్ ఆఫ్ కమిషన్ అనేది ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా ప్రతి ఒక్క అప్లికేటర్కి, ఏ బ్రోకర్ అయినా కానివ్వండి, దాన్ని ఒక ప్రమోట్ చేయడం ద్వారా కానివ్వండి, లేకపోతే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడం ద్వారా కానివ్వండి, వాళ్ళకి కమిషన్ అనేది ఉంటుంది డెఫినెట్గా, ఎవరికైనా కానివ్వండి. సో అది అందరికీ తెలిసింది. సో అక్కడ ఆ యొక్క వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఒక ఇండికేటర్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీని ఫాలో అవుతూ, సో ప్రాపర్ గైడెన్స్ లేక, సో తను పూర్తి 2 lakhs వరకు లాస్ అవ్వడం జరిగింది. సో తను ఈ యొక్క విషయాన్ని షేర్ చేసుకున్నాడు. సో నేను చెప్పింది ఏంటంటే, ఇండికేటర్స్ ముఖ్యంగా టెలిగ్రామ్ ట్యూటోరియల్స్, సో ఎవరు కానీ మీకు ఫ్రీగా ఏది క్లియర్ కట్గా పూర్తి సబ్జెక్ట్ని చెప్పరు, ఒక రియాలిటీ ఆఫ్ ప్రొజెక్షన్ ఎవరు చెప్పరు. సో వితౌట్ ఒక కైండ్ ఆఫ్ బెనిఫిట్ అన్నమాట. సో ఒక బెనిఫిట్ ఉంటే మాత్రమే మీరు దాంట్లో వాళ్ళ లింక్ తోటి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో అకౌంట్ క్రియేట్ చేసుకోవడం వల్ల తర్వాత వాళ్ళకి ఒక కమిషన్ అనేది యాడ్ అవుతుంది మీరు చేసే డిపాజిట్ల మీద, విత్డ్రాల మీద. సో దాన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి. సో మీరు ఎక్కడ నేర్చుకున్నా కానివ్వండి,
రియాలిటీ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని మీరు క్వశ్చన్ చేయాలి. సో అక్కడ మార్కెట్ స్ట్రక్చర్ కానివ్వండి, క్యాన్6ని రీడింగ్ అనేది చెప్తున్నారా, క్యాన్6 సైకాలజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా, సో వీటి మీద మీరు ఫోకస్ చేయండి. ఇండికేటర్స్ అనేది ఏంటి అంటే మార్కెట్ ఎటువైపు వెళ్తే ఇండికేటర్ అటువైపు మీకు ఒక కైండ్ ఆఫ్ సిగ్నల్ ఇస్తుందన్నమాట. సో అట్లాంటప్పుడు మార్కెట్ అనేది మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మార్కెట్ అనేది ఓన్లీ ప్రైజ్ యాక్షన్ని, సో అక్కడ ఉన్న లిక్విడిటీ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ని మాత్రమే ఫాలో అవుతుంది. సో మీకు మోస్ట్లీ ఇండికేటర్స్ అనేది జస్ట్ ఒక 1 డే పర్పస్గా మాత్రం వర్క్ అవుతుంది. మిగతా 1 వీక్లో ఒక 7 డేస్లో మీకు మిగతా 6 డేస్ పూర్తిగా అది ఒక లాస్లోనే మిగులుస్తుంది. తర్వాత మీకు జస్ట్ 1 డే ఇచ్చిన ఒక మామూలు స్మాల్ యాక్యురసీని పట్టుకొని ఎవరైనా కానీ ఇండికేటర్స్ మీద బేస్ చేస్తున్నారు. సో ఇండికేటర్ బేస్డ్ ఎనాలిసిస్ అనేది చేస్తున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేది వర్క్ అవ్వవు అనమాట. సో తను ఏం చేశాడంటే, సో ఆ విధంగా లాస్ అవడం వల్ల నాకు మళ్ళీ అకౌంట్ హ్యాండ్లింగ్ చేయమని చెప్పేసి అడిగాడు. బట్ నేను చెప్తున్నాను, సో మీరు ట్రేడింగ్లో మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికినా, ఎన్ని ఫ్రీ ట్యూటోరియల్స్ కానివ్వండి, సో ఎన్ని సిగ్నల్స్ కానివ్వండి, మీరు ఏ కైండ్ ఆఫ్ ప్రయత్నాలు చేసినా కూడా మీరు ఇంకా మల్టిపుల్ ఇయర్స్ వరకు ఒక కైండ్ ఆఫ్ ఒక లాంగ్ లైఫ్ వరకు ట్రేడింగ్లో మీరు ప్రాఫిట్స్ అనేది చూడరు. సో మీరు ఎప్పుడైతే సబ్జెక్ట్ లెర్నింగ్ మీద ఫోకస్ చేసి మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, సో అది మాత్రమే మీకు హెల్ప్ అవుతుంది. సో మనకు స్వతహాగా నేర్చుకున్న మనం స్వతహాగా ఒక హార్డ్ వర్క్ చేసి బిల్డప్ చేసుకున్న నాలెడ్జ్, సో సబ్జెక్ట్ నేర్చుకొని అంటే ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని ఎస్ఎంసీని ప్రాపర్గా మనం నేర్చుకొని ప్రాక్టీస్ చేసి ఒక యాక్యురసీ అనేది మనం డెవలప్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు ట్రేడింగ్లో మనం ప్రాఫిట్ చేయగలుగుతాం అనమాట. సో ఇక్కడ క్లియర్ కట్గా చూడొచ్చు, మార్కెట్ స్ట్రక్చర్లో ఒక కరెక్షన్ అనేది వచ్చి, సో ఈ యొక్క సైడ్ వేస్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ ఒక మూమెంటం అనేది క్రియేట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చిన బయర్స్ కాస్త ఒక రీట్రేస్మెంట్ లాగా వర్క్ అవుతారు. సో నెక్స్ట్ మనకు గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వడం, సో హిస్టరీలో చూసినట్టయితే సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది కనిపిస్తుంది మనకు నెక్స్ట్. సో ఈ యొక్క స్ట్రక్చర్లో కూడా రివర్సల్ సైన్ అనేది ఉందన్నమాట. సో ఈ కన్ఫర్మేషన్తో నేను షూర్గా ఇక్కడ మల్టిపుల్గా సెల్ రేట్స్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అంటే చూడండి, నేను మల్టిపుల్ కన్ఫర్మేషన్ చూస్తున్నాను. ఇక్కడ స్ట్రక్చర్ వైజ్గా చూస్తున్నాను, అట్లాగే టార్గెట్, సో అట్లాగే బయర్స్లో, సెల్లర్స్లో వాళ్ళు ఇండికేట్ చేసే ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్ కావచ్చు, స్ట్రెంత్ కావచ్చు. సో ఈ కైండ్ ఆఫ్ కన్ఫర్మేషన్స్ అన్నిటిని నేను ఇక్కడ క్లియర్ కట్గా చూస్తున్నాను. సో ఆ విత్ కన్ఫర్మేషన్సే మనం ఒక ట్రేడ్ తీసుకోవడానికి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ అనేది అవసరం ఉంటుంది. సో మనం ఆ ఎనాలిసిస్ అనేది చేయగలగాలి. మార్కెట్లో ఎప్పుడు కానీ ప్రిడిక్షన్ చేయకూడదు, డెఫినెట్గా ఎనాలిసిస్ చేయాలి అన్నమాట. ప్రిడిక్షన్ చేసే వాళ్ళు ఎప్పుడు కానీ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే ప్రిడిక్షన్ చేస్తారు. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే కనుక డెఫినెట్గా మీరు మార్కెట్ ఎనాలిసిస్ చేస్తారన్నమాట. సో ఇక్కడ ప్రైజ్ యాక్షన్ స్టోరీని మాత్రమే మనం ప్రాపర్గా అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది, దాన్ని రీడ్ చేయాలి. సో మార్కెట్లో నెక్స్ట్ టార్గెట్స్ కానివ్వండి, సో మార్కెట్లో సప్లై అండ్ డిమాండ్ కానివ్వండి, క్యాన్6 సైకాలజీలో బయర్స్ అండ్ సెల్లర్స్ స్టోరీ ఏ విధంగా మనకి ఇండికేషన్ ఇస్తుంది మార్కెట్లో. సో ఇవన్నీ ఉంటాయి ఒక ట్రేడ్ని తీసుకోవడానికి. సో అదేం లేకుండా జస్ట్ మీరు ఇండికేటర్స్ అని సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది యూజ్ చేయదు. సో ఒక మార్కెట్ యాక్చువల్గా రియాలిటీగా ఏ విధంగా వర్క్ అవుతుంది, సో అది మీరు ఫోకస్ చేయండి మీ యొక్క లెర్నింగ్ జర్నీలో. సో ఎవరికి కానీ అకౌంట్ హ్యాండ్లింగ్ చేయమని చేసి ఇట్లా మనీ ఇస్తా అనడం కానివ్వండి, అట్లా ఇవ్వకండి. ఎందుకంటే స్కామ్ జరుగుతాయి ముఖ్యంగా. సో మీరు డెఫినెట్గా సబ్జెక్ట్ నేర్చుకోండి. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఇలాంటి స్కామ్స్ జరిగే అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇక్కడ చూడొచ్చు, మార్కెట్ ఈ యొక్క ఏరియా నుంచి సప్లై అంటే సెల్లర్స్ యొక్క ఎంట్రీ అనేది కనిపిస్తుంది. అంటే బైస్ ఇక్కడ పుష్ చేసినా కానీ మళ్ళీ సెల్లర్స్ యొక్క మూమెంటం అనేది ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. సో ఈ యొక్క మూమెంటంలో సడన్గా ఇక్కడ చూడొచ్చు మనకి డబుల్ బాటమ్ క్రియేట్ అవుతూ ఒక స్ట్రక్చర్లో రివర్సల్ సైన్. సో ఈ యొక్క మూమెంటంలో బైయర్స్ యొక్క స్ట్రెంత్ చూడండి, స్ట్రాంగ్గా అంటే సెల్లింగ్ ప్రెషర్ ఉన్నా కూడా వాళ్ళ యొక్క స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేది ఇండికేట్ చేస్తున్నారు అనమాట. సో ఇక్కడ అందుకోసం నేను ఇక్కడ మార్జినల్ సేఫ్టీ అనేది మెయింటైన్ చేశాను. ఎందుకంటే స్ట్రక్చర్లో రివర్సల్ సైన్ ఉంది, అట్లాగే బయర్స్లో మనకి మంచి మూమెంటం అనేది ఇండికేట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ క్లియర్ కట్గా. సో అందుకోసమే మంచి మార్జినల్ సేఫ్టీ తీసుకొని ఇక్కడ బై ట్రేడ్ ఓపెన్ చేశాను. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది ప్రాఫిట్లో బుక్ అయిపోయింది అన్నమాట. సో ఇదేనమాట, అంటే డెఫినెట్లీగా మీరు స్టోరీని రీచ్ చేయండి. స్ట్రక్చర్ వైజ్గా క్యాన్6 సైకాలజీ వైజ్గా ఎప్పుడు కానీ మీరు ఒక ట్రెండీ మార్కెట్ని చూస్ చేసుకోండి. మీకు ఒక క్లియర్ కట్ డైరెక్షన్ అనేది కనపడాలి మార్కెట్లో. నెక్స్ట్ టార్గెట్ అనేది విజిబుల్గా ఉండాలి. సో ఇక్కడ చూడొచ్చు మార్కెట్ మోస్ట్లీ ఇప్పుడు ఈ యొక్క మూమెంటం తర్వాత ఏదైతే ఈ యొక్క టార్గెట్, ఈ యొక్క సప్లై జోన్ అనొచ్చు. సో ఈ సప్లై జోన్ని, ఎక్స్ట్రీమ్ సప్లై జోన్ని టార్గెట్ చేసుకుని డెఫినెట్గా ఈ యొక్క మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మళ్ళీ అక్కడ జరిగే ఒక కైండ్ ఆఫ్ ప్రైజ్ యాక్షన్ని బట్టి అక్కడ నుంచి రివర్సల్ కావచ్చు, లేకపోతే అక్కడ ఏదైతే ప్రీవియస్ హై నుంచి రీటెస్ట్ అయ్యి తర్వాత మళ్ళీ ఒక అప్వర్డ్ డైరెక్షన్లో ఒక మూమెంటం అనేది క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకుంటే మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇష్యూస్ అనేది ఉండవు అన్నమాట.
సో మీరు వేరే వాళ్ళని నమ్మి ఒక ఫేక్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ని తీసుకొని మీరు లాస్ అయ్యే బదులు ఒక ఫ్రీ ట్యూటోరియల్స్ అని చెప్పేసి టెలిగ్రామ్లో కానివ్వండి, సో అదర్ ఏ కైండ్ ఆఫ్ ట్యూటోరియల్స్ అయినా కానివ్వండి, అక్కడ రియాలిటీ ఆఫ్ సబ్జెక్ట్ అనేది ఉందా అది మీరు ఫోకస్ చేయండి. సో ఇండికేటర్ బేస్డ్, సో సిగ్నల్స్ అని చెప్పేసి మీరు ఎన్ని షార్ట్ కట్స్ వెతికని చెప్తున్నాను, మీకు ఆల్రెడీ ముఖ్యంగా లాస్ అయిన వాళ్ళకి ఇది తెలుసు. సో మీరు ఎన్ని కైండ్ ఆఫ్ షార్ట్ కట్స్ వెతికినా కూడా దీంట్లో మీరు ప్రాఫిట్స్ అనేది చేయలేరు. సో అందుకోసమే ఫోకస్ ఆన్ లెర్నింగ్. సో ప్రాక్టీస్ ఓన్లీ ఇన్ పేపర్ రీడింగ్ వితౌట్ యాక్యురసీ. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, సో అట్లాగే మీకు యాక్యురసీ కూడా ఉండదు. కాబట్టి ఆ యాక్యురసీ లేనప్పుడు డైరెక్ట్గా రియల్ ఇన్వెస్ట్మెంట్లు అనేది ఏ మార్కెట్లో మీరు ట్రేడ్ చేసే వాళ్ళైనా సరే, ఈవెన్ స్టాక్స్, ఫోరెక్స్, బైనరీ, సో క్రిప్టో, సో ఏ మార్కెట్ అయినా కానివ్వండి, మీరు కంప్లీట్గా సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఒక మాస్టర్ అయ్యేంత వరకు పేపర్ ట్రేడింగ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఒక రీట్రేస్మెంట్ తర్వాత సెల్లర్స్ రీట్రేస్మెంట్లో ఒక కైండ్ ఆఫ్ వీక్నెస్, అంటే మరీ స్ట్రెంత్ లేదన్నమాట. సో తర్వాత వచ్చిన బయర్స్ ఒక కంటిన్యూషన్ సైన్ అనేది ఇండికేట్ చేస్తున్నారు. సో నేను చెప్పాను కదా, ఈ యొక్క సప్లై జోన్ని టార్గెట్ చేసి మార్కెట్ ఒక రివర్సల్ సైన్ అనేది ఇస్తుంది ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక సెల్లర్ క్యాండిల్. సో ప్రీవియస్ ఏదైతే ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క కైండ్ ఆఫ్ ట్రేడ్ అనేది మనకి లాస్ట్లో బుక్ అయిపోయింది. బట్ నో ప్రాబ్లం, ఒక బ్యాక్ టు బ్యాక్ మనకు మంచి ఆపర్చునిటీస్ దొరికాయి. సో ఒక డే టార్గెట్ అనేది హిట్ అయిన తర్వాత మనం ఆ ప్రీవియస్ లాసెస్ని, అంటే ఈ యొక్క సింగిల్ లాస్ని రికవరీ చేయడానికి ఓవర్ ట్రేడింగ్ చేసి మనం పూర్తి జనరల్గా చేసే మిస్టేక్స్ అవి ఎవరైనా కానివ్వండి. సో ఒక సింగిల్ లాస్ని రికవరీ చేయడానికి ఒక రివెంజ్ ట్రేడింగ్ చేస్తూ పూర్తి అమౌంట్ అంతా లాస్ అవ్వడం జరుగుతుంది. సో సైకాలజీ అనమాట, ఆ సైకాలజీ మీరు వదిలేయండి. సో కన్సిస్టెన్సీ అనేది మనకి ఇక్కడ 100/100 యాక్యురసీ ఎవరికి ఉండదు. సో నథింగ్ ఈజ్ షూర్ హియర్ అనమాట. ఒక ప్రొబాబిలిటీ అనేది మనం రీచ్ అయిన తర్వాత, సో ఒక డే టార్గెట్ హిట్ అయిన తర్వాత ఒక సింగిల్ ట్రేడ్ లాస్ అయినా ఈవెన్ మనం స్కిప్ చేయాల్సి ఉంటుంది ఓవర్ ట్రేడింగ్ చేయకుండా. సో అదే ఒక సక్సెస్ఫుల్ సైకాలజీ అనమాట. సో అది ముఖ్యంగా గుర్తుంచుకోండి. సో ఇది ఈరోజు వీడియో అనమాట. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను. సో ఫోకస్ ఆన్ లెర్నింగ్ అన్నమాట. సో నా యొక్క అడ్వాన్స్డ్ కోర్సు, ప్రొజెక్షన్ కోర్సు డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.